ఒకరోజు కృష్ణార్జునులు కలిసి వెళ్తున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా బంగారు నాణాలను ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గమధ్యంలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్ళీ ఒకరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న వినియోగం లేని ఓ కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లవారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరిగెత్తుకుంటూ వెళ్తూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు. భార్యను ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్యా అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలో జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిలా మారి వీధుల్లోకి వెళ్ళాడు. మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించాడు ఏమైందని. ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. లేదు అర్జున, ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచెడు బంగారు నాణాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈసారి 2 నాణాలేమైనా నా తలరాతను మారుస్తాయా అని పిచ్చికాని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు దారిలో ఒక జాలరి వలకు చిక్కిన విలవిలలాడుతూ చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. శ్రీకృష్ణుడు నాకిచ్చిన 2 నాణాలు ఎలాగునూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి, దాని ప్రాణాలైనా రక్షిద్దామని తన దగ్గరున్న 2 నాణాలను ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఓ నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోట్లో ఏదో ఇరుక్కుంది అంది. అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది, నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతని ఇంట్లో ప్రవేశించి ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారు పడ్డాడు. గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణాల సంచి దొంగలించాను. నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాడు. నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వు తీసుకో, నన్ను రక్షక భటులు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. అది విని బ్రాహ్మణుడి దంపతులు ఆశ్చర్యపోయారు. తాము పోగొట్టుకున్న 2 విలువైన వస్తువులు తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన 2 నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే 2 నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తాను పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్, స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే మా భక్తినాదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.